హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ కార్ బజార్. చూడొచ్చండి ఫాగ్ ఏ విధంగా ఉందో. మనమైతే ఢిల్లీ నుంచి రావడం జరుగుతుంది. దట్టమైన పొగ మంచు. ఆహాహాహా, ముంగట 50 feet డిస్టెన్స్ లాగా ముంగట లారీ పోతుంది, కనబడట్లేదు. అది దాని బ్రేక్ లైట్లు చూసి కనబడుతున్నాయి అవి. అంటే మనకు ఫోన్లో అంత విజిబిలిటీ లేదు. చూడొచ్చు సైడ్కి ఏ విధంగా ఉందో. ఈ విధమైన పొగలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మన మిత్రులతో పంచుకోవడానికి నేను చిన్న వీడియో తీస్తున్నా. ఆహాహా, ముందేం పోతుందో కూడా కనబడట్లేదండి. చూడొచ్చు ముందేం పోతుందో కనబడది. సారే ఓ మై గాడ్, జాగ్రత్త అండి. మొట్టమొదటిగా మీరు తీసుకోవాల్సిన సేఫ్టీ టిప్స్ చెప్తా. నాకు తెలిసినంత వరకు చెప్తా. దయచేసి నాకన్నా తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళు మీరు ఈ మ్యాటర్ ఏముందని కోపడకండి, చెప్తున్నాను. ఎందుకంటే ఒకరికి యూజ్ అయినా ఇద్దరు యూజ్ అయినా బెటర్. ఇటువంటి పొగ మంచు ఉన్న సమయంలో వెహికల్ ఏ విధంగా దోలాలి ఇది చూసుకోవచ్చు. ఇగో ఏం కనబడతలేదు మొత్తం. ఇది మనకు ఫోన్లో ఎక్కువ క్లారిటీ లేదు కాబట్టి ఫోన్ మనం బంధించలేకపోతున్నాం. కానీ ఇంకా ఏంటంటే స్టోరీ, మనం మొదటగా అయితే ఈ విధంగా పార్కింగ్ లైట్లు అయితే వేసుకోవాలండి. పార్కింగ్ లైట్లు ఫస్ట్ మెయిన్. తర్వాత వచ్చేసి ఫ్రంట్ గ్లాస్ ఉంది కదా, ఫ్రంట్ గ్లాస్ని మనమైతే ఏం కనబడడం లేదండి. ఫ్రంట్ గ్లాస్ని మనమైతే షాంపూ పెట్టి ఈ ఫ్రంట్ గ్లాస్ని ఒక క్లాత్ మీద షాంపూ వేయాలి. ఓన్లీ షాంపూ, మళ్ళీ వాటర్ అప్లై చేయద్దు. డైరెక్ట్ షాంపూ పోసి ఆ క్లాత్ని ఆ షాంపూని మనమైతే ఇక్కడ గట్టిగా రుద్దాలి. మనకు డ్రైవర్ సైడ్ మందమే, అటు సైడ్ మనకు అవసరం లేదు. ఎందుకంటే అటు సైడ్ ఉన్న వాళ్ళు వాడుకుంటారు, వాళ్ళకు అవసరం లేదు, తోలేదు డ్రైవర్ అన్న. కాబట్టి మనం మన సైడ్ క్లియర్గా ఉండే విధంగా, ఇప్పుడు మనం నీట్గా ఉంది అద్దం చూసుకోవచ్చు. మెయిన్ అద్దాన్ని నీట్గా ఉంచుకోవాలండి. ఇక అటు టోవింగ్ ఉంచుకోపోతారు, దగ్గరికి వచ్చినా కనబడదు. అద్దాన్ని నీట్గా ఉంచుకోవాలి. మూడోది వచ్చేసి బ్లోయర్ ఫంక్షన్. ఫస్ట్ది వచ్చేసి హీటర్. ఇది ఏస్ కూలింగు హీట్ మోడ్లో పెట్టుకోవాలి. రెండోది వచ్చేసి నేను సింగిల్ పాయింట్ పెట్టినా కానీ డబల్ పాయింట్ పెట్టుకోవాలి. మూడోది వచ్చేసి చూసుకున్నట్టయితే ఇది గ్లాసుకు పెట్టుకోవాలి. ఫ్రంట్ గ్లాస్కి పెట్టుకోవాలి. దీన్ని హీటర్ పెట్టుకోవాలి. బ్లోయర్ అనేది గ్లాస్కి ఉండాలి. సింగిల్ 2 పాయింట్లు అయితే సరిపోతుంది, ఎక్కువ పాయింట్లు కూడా పెట్టుకోవద్దు. తర్వాత ఫస్ట్ మీరు ఎక్కడైనా బండి ఆపినాక ఈ పొగ మంచులో మొత్తం బండి చుట్టూరా ఉన్న గ్లాసులు అన్నిటికీ ఈ సైడ్ మిర్రర్లతో సహా వాటర్ ఉంటాయి. ఆ వాటర్ని ఏం చేయాలంటే ఫస్ట్ సైడ్ మిర్రర్లు మెయిన్. మనకు సైడ్ మిర్రర్ను, ఈ మిడిల్ మిర్రర్, ఆ వెనకాల మిర్రర్. ఎందుకంటే సీనియర్ డ్రైవర్ ఎవరైనా కూడా ఈ మిర్రర్ యూజ్ చేసి డ్రైవ్ చేస్తారు. ఈ లెఫ్ట్ రైట్ మిర్రర్ అనేది రేర్గా యూజ్ చేస్తారు. వెనకాల చాలా జనాలు ఉన్నప్పుడు, మనకి వెనకాల వ్యూ కనబడినప్పుడే ఈ లెఫ్ట్ రైట్ వ్యూ అనేది యూజ్ చేస్తారు. ఇద్దరు ఉన్నప్పుడు, ముగ్గురు ఉన్నప్పుడు మిడిల్ మిర్రర్ యూజ్ చేసి డ్రైవ్ చేయడం జరుగుతుంది, సీనియర్ డ్రైవర్ ఎవరైనా కూడా. అప్పుడు ఏం చేయాలంటే వాటిని ఈ సైడ్ మిర్రర్లు అయితే మెయిన్ క్లీన్ చేసుకొని వెనకాల మిర్రర్ను క్లీన్ చేయాలి. తర్వాత వచ్చేసి మనం నెక్స్ట్ చేసే పని ఏంటంటే పవర్ విండోస్. 4 పవర్ విండోస్ని ఒకసారి దించాలి, ఎక్కియాలి. 2-3 సార్లు దించి ఎక్కిస్తే పవర్ విండోలకు ఉన్న వాటర్ కూడా వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతే మనకు తర్వాత వచ్చేసి మెయిన్ ఒక 10 నిమిషాలు వెహికల్ అనేది ఐడిలో పెట్టాలి. స్టార్ట్ చేయాలి, ఏసీ పెట్టాలి, బ్లోయర్ అనేది గ్లాసుకు పెట్టాలి, హీటర్ ఆన్ చేయాలి. ఒక 10 నిమిషాలు ఐడిలో ఉండాలి. ఎందుకంటే ఐడిలో ఉంటే ఎవరో మిత్రుడు చూసుకోవచ్చు బండి. ఇప్పుడే ఫ్రెష్గా అయింది పొగ మంచికి. చూపెడుతున్నాను నేను, ఇక్కడే అయింది. దారుణాలు అనేది ఏ విధంగా ఉంటాయో చూపెడుతున్నా. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదుటి వచ్చేటోళ్ళు రావాలి మంచిగా. అరే రోడ్ ఎక్కినప్పుడు పానం ఆకిలో పెట్టుకొని, ఇంటికాడ కుటుంబ పరిస్థితులు ఏంది, మన పరిస్థితులు ఏంది అనేది కొంచెం డ్రైవ్ చేయండి దయచేసి. ఎందుకంటే వట్టిగా పానాలు పోతున్నాయి ఈ మధ్య యాక్సిడెంట్లు అయ్యి. ఇప్పుడు చూడొచ్చు, ఆయన ఎయిర్ బ్యాగులు ఓపెన్ అయినాయి కాబట్టి ఆయన బతికిండు. అదే ఎయిర్ బ్యాగులు లేని బండి అయితే స్టీరింగ్ వచ్చి బొత్తల కూతుండే, బొత్తల పేగులు వచ్చి బయటపడుతుండే. ఈ పంచాయతీ అదొక పంచాయతీగా. దేవుడి దయవల్ల మంచిగా ఉన్నాడు. పొద్దుగా అలా చూడాలి. అసలు యాక్సిడెంట్లు చూస్తేనే మనకు కూడా భయం పుడుతుందండి. ఎవరైనా కూడా సమాజంలో యాక్సిడెంట్ కూడా అయిందంటే ఇటు నుంచి పోవద్దు. చూడాలి, మీరు లైవ్లో చూడాలి, వీలైనంత సాయం చేయాలి. అప్పుడు మీకు మైండ్లో అదే ఉంటుంది,
బండి ఎక్కినప్పుడు అలా మొన్న బండికి ఇట్లా అయింది నేను చూసిన ఆ భయం ఉంటుంది అన్నట్టు. ఒక్కసారి జీవితంలో దేవుడు ఇచ్చిన అవయవం కోల్పోతే ఓం నమ శివాయ, పరమాత్ముడు కూడా కాపాడలేడు మనల్ని. ఇక దేవుడు ఓ రకంగా బతుకుమని మనకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించిండు, పంచభూతాలను సృష్టించిండు. మనం వాటిని చక్కగా యూజ్ చేసుకుంటూ దేవుడు జీవించమన్నట్టు జీవించకుండా ఉల్టా పల్టా నాకు నేనే కొన్ని పైసలు అచ్చుతూనే నేనే తోపునంటే చూస్తాడు. అన్నిటికీ సమాధానం చెప్తుంది కాలమే. దేవుని దృష్టిలో మనుషులైనా చీమలైనా పిట్టలైనా అన్నీ ఒకటే. మనం ఏదో అతిగా ఫీల్ అవుతాం దేవుడు నాకే కష్టాలు ఇస్తుండని. మనకన్నా కష్టాలు ఇచ్చిన చిన్న చిన్న జీవులు కూడా ఉన్నాయి. సరే అండి, నేను ఎక్కువ ఇక పోతా, మళ్ళీ ఎక్కడికో పోతా. ఆదికత్తాయి మరి సమాజంలో జరిగే పరిస్థితులు చూస్తే అన్నీ ఆదికత్తాయి. ఇక మనం ఎందుకంటే రెగ్యులర్గా రోడ్ల పొన్న పోతుంటా కాబట్టి ప్రతిదీ చూసుకుంటా వస్తా కాబట్టి నాకు అన్నీ కూడా ఒక అవగాహన వచ్చేసే. ఇంకా ఇది ముంగడ పోలీస్ మిత్రులు అవుతున్నారు, మన బండి ఆపరా వీళ్ళు దొంగ పోలీసులు మంచి పోలీసులు చూడాలి. ఆపట్లేదు, మంచోళ్ళే, చలి గజగజ వణుకుతున్నారు. ఇక మెయిన్ ఇవ్వండి, ఇవి చూసుకొని ఇప్పుడు నేను చెప్పింది ఏంటి మళ్ళీ ఎక్కడికో పోయినా. ఫస్ట్ ఇండికేటర్స్ వేయాలి, సెకండ్ గ్లాస్ క్లీన్ చేసుకోవాలి, తర్వాత టిష్యూ పేపర్తో క్లీన్ చేయాలి, న్యూస్ పేపర్ ఉన్న క్లీన్ చేయాలి. సెకండ్ థర్డ్ వచ్చేసి ఈ ఏసీ హీటర్ పెట్టుకోవాలి, బ్లోయర్ ఏమో గ్లాస్కి పెట్టుకోవాలి. మనం పాయింట్ 2 పెట్టుకుంటే సరిపోతుంది. నాకు ఇప్పుడు బండి వేడైపోయింది కాబట్టి సింగిల్ పెట్టుకున్నా. తర్వాత సైడ్ మిర్రర్లు క్లీన్ చేసుకోవాలి. తర్వాత 4 పవర్ విండోస్ 2-3 సార్లు ఎక్కించి దించాలి. తర్వాత మనమైతే మిడిల్ వెనకాల మిర్రర్ అయితే క్లీన్ చేసుకోవాలి, మిడిల్ మిర్రర్ వ్యూ చూసుకోవాలి. ఆ విధమైన జాగ్రత్తలు పాటించి ఒక 10 నిమిషాలు ఐడిల్లో ఉంచితే బండి మొత్తం వేడైపోతుంది. ఫస్ట్ ఇంజన్ కావాలి, ఇంజన్ నుంచి డాష్ బోర్డు కావాలి, డాష్ బోర్డు నుంచి బ్లోయర్ కావాలి, బ్లోయర్ నుంచి బయటికి రావాలి. ఎంత టైం పడుతుంది కాబట్టి ఒక 10 నిమిషాలు మనం ఐడిల్లో ఉంటే అదే దాని పని అది చేసుకుంటుంది బండి. ఈ విధమైన చిన్న చిన్న జాగ్రత్తలు పాటించండి. ఇగో మనం కూడా డీజర్ పోతుంది UP78, అయినా కూడా ప్రతి బండి కూడా పార్కింగ్ లైట్లు వేసుకునే పోతారు. ఎందుకంటే ఇప్పుడు ఈడ కనబడుతుంది, ఈడ వెహికల్ మూవ్మెంట్ ఉంది కాబట్టి, కొంచెం గరం ఉంది కాబట్టి ఫాగ్ ఎక్కువ లేదు. కొంచెం ముందు ఊరు దాటుడుతోనే మొత్తం ఫాగ్ ఉంటుంది, సడన్గా వస్తుంది. అటువంటిప్పుడు వ్యూ ఏంటంటే మనకు కనబడదు, ఇండికేటర్లే మనకు కనబడతాయి. మెయిన్ ఇక్కడ ఇండికేటర్ లైట్లు వెలుగుతున్నాయి, బంద్ అవుతున్నాయి, ఏదో బండి పోతుందని అప్పుడు మనకు అవగాహన వస్తుంది అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇదండి. దయచేసి జాగ్రత్త. సమాజం చాలా ఇది కలియుగం. మనం అయితే మనవంతు మనం జాగ్రత్తలు అయితే పాటించాలి. ఇక కాలం నిర్ణయించిన ప్రమాదాలని, కాలం నిర్ణయించిన నష్టాలని మనం ఏం చేయలేం. ఇప్పుడు నేను కాలం నిర్ణయించిన దానిలోనే నేనైతే అందుకనే నేను ఇక ఒక 20 రోజులు టెన్షన్ పడ్డా. తర్వాత నేను ఆలోచించిన, నేను ఎక్కడున్నా, మాది ఏ ఊరు, నేను ఎక్కడికి పోయినా, ఎక్కడి నుంచి బండి ఎక్కడికి ఇచ్చినా, ఎక్కడ ట్రబుల్ అయింది నాకు, అవన్నీ ఆలోచిస్తే ఇది దైవ నిర్ణయమే. దేవుడు నాకేదో హింట్ ఇచ్చిండనే నేను కూడా సైలెంట్ అయిపోయినా. కాలం ఇక చేసే ప్రయత్నాలను చేసిన. ఫస్టే వీడియో పెడితే మాత్రం ఈ పాటికి అయిపోతుండే మన పని. కానీ ఇక నేను న్యాయపరంగా పోవాలి కాబట్టి న్యాయపరంగా పోయినా. పని అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. నేను పోయి మన బండి తెచ్చుకుంటే ఇక 1 రోజు 2 రోజులు స్టే చేయాల్సి వస్తుంది కావచ్చు, లేదంటే బండి వెళ్ళినా అయిపోతుంది కావచ్చు. ఇక ఇప్పుడైతే వెళ్తున్నా అండి, మార్గ మధ్యంలో ఉన్నా. ఈరోజు అయితే డిసెంబర్ 21 శనివారం. ఈరోజు అయితే వెళ్తున్నా. సోమవారం రోజు అయితే నేను అక్కడికి వెళ్తాను, వెళ్ళి పని చేసుకొని మన బండి మనకి తెచ్చుకొని. ఇక బండి నేను అమ్మడానికి పెట్టానండి, ఎందుకంటే ఇక అది ఆ మిత్రుడు మరి ఏం చేసిరో తెలియదు కాబట్టి ఆ బండి అయితే నేను మన వెళ్ళిపోయి దొరికిన బండిని నేనే ఉంచుకునే ప్రయత్నం చేస్తే నేనే ఉంచుకుంటాను ఇక. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ కార్ బజార్. నమస్తే, జై హింద్, సదా మీ సేవలో. జాగ్రత్త. పొగమంచు అనేది డేంజర్, ప్రాణాలు పోతే రావు, ప్రమాదం జరిగితే తీవ్ర నష్టం. 20 సంవత్సరాల జీవితం వెనుక పోతుంది. ప్రమాదం చిన్నగా మన ఎదుటోళ్ళకు గుద్దినా, ఎదుటోళ్ళు మనకు గుద్దినా, మైనర్ ఇష్యూస్ అయినా, వెహికల్ డ్యామేజ్ అయినా కోలు అనేది ఉంటుంది. మన అంతా మధ్యతరగతి కుటుంబాలే, మన వీడియో చూసేటోళ్ళు కూడా మధ్యతరగతి కుటుంబాలే కాబట్టి దయచేసి నాకున్న అనుభవాన్ని నేను మీతో పంచుకోవడానికి చిన్న వీడియో తీయడం జరిగింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నమస్తే, జై హింద్, సదా మీ సేవలో. ఎస్ఎస్ కార్ బజార్. ప్లీజ్ సబ్స్క్రైబ్.